బీఆర్ఎస్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని మంత్రి దామోదర అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని హామీనిచ్చారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వము ఆర్థికంగా మన రాష్ట్ర ఖజానాని ఖాళీ చేయడం జరిగింది. ఏదైతే ప్రాజెక్ట్స్లో కమిషన్ రావడము, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు కట్టి మన రాష్ట్రానికి ఆర్థికంగా వెనుక తీసుకుపోవడం జరిగింది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకొని, లేదు ఆర్థికంగా ఏది ఏమైనా ఉన్నా కానీ మనము గ్యారంటీ కార్డు ప్రకారంగా మహిళలకు, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా మేలు చేయాలని చెప్పి గ్యారంటీ కార్డు ప్రకారంగా అన్ని స్కీమ్స్ అమలు చేయడం జరిగింది. దాంతోపాటు మనకు సన్న బియ్యం ఇంతకుముందు ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వము మన అందరికీ మంచి భోజనాలు చేయాలని చెప్పి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వము ఆర్థికంగా మన రాష్ట్ర ఖజానాని ఖాళీ